Good morning to all of you. మరి నిన్న చాలామంది వరద బాధితుల సహాయార్థం మరి నిధి వసూలు చేశారు క్లాస్లో పిల్లలందరూ, అలాగే క్లాస్ టీచర్స్ కూడా చక్కగా కోఆపరేట్ చేసి మరి ఆ నిధి ఎక్కువగా జమ అయ్యేలాగా వాళ్ళ జేబుల్లో డబ్బులు కూడా వేయడం జరిగింది. మరి ఇంకా విషయం ఏంటంటే మనం ఇచ్చేది చాలా తక్కువ, కానీ వాళ్ళు అనుభవిస్తున్న బాధ చాలా ఎక్కువ. ఎందుకంటే ఉన్నవన్నీ పోగొట్టుకొని మరి ఆ వరద కారణంగా ఎంత బీభత్సంగా ఉందంటే ఇంకా మనకి చాలా పర్వాలేదు. అటువైపు సింగ్ నగర్, మరి రాజరాజేశ్వరిపేట ఇవన్నీ విజయవాడలో భాగమే కదా. అంతా కూడా అసలు ఎంత దారుణంగా ఉందంటే టీవీలో చూసారా, మీరు చూసారా? సరే, మరి అనేక మేడం 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 ఓకే క్లాప్. Sir, boys. Teja. Get him. వేసాను క్లాస్కి వెళ్ళిపోమని. రమేష్ గారి ఫోన్ రమేష్ గారి ఫోన్
నీళ్ళు రమ్మన్నా. ఇప్పుడు డబ్బులో అందరూ వేసేయండి అమ్మా, మిగతా వాళ్ళకి మ్యామ్ ఇస్తారు. మాస్టర్ అట్ట పెట్టి పెద్దది పెడదాం. నోట్స్ ఓపెన్ చేసి వేయండి, అందులో విసరమాకండి. విసరద్దు, నోట్స్ ఓపెన్ చేసి వేయండి. నెమ్మదిగా వేయండి, చక్కగా. పైనుంచి చేయండి, అలాగా చేయి అందులో పెట్టద్దు, పైనుంచి చేయండి, అలా పైనుంచి చేసేసేయండి. నెమ్మదిగా వేయండి. మా నోట్స్ ఓపెన్ చేసేయండి నాన్న, మడత పెట్టద్దు, నోట్స్ ఓపెన్ చేయండి. పంపిణీ ఎక్కడ జరుగుతుంది? ఎవరైనా మిగతా వాళ్ళకి ఇవ్వరా తల్లి? కొంతమంది గర్ల్స్కి మా మధ్యలో కొద్దిమంది గర్ల్స్ని పంపించు, కొద్దిమంది బాయ్స్ని అట్లాగా. 10 నిమిషాల్లో మొత్తం అయిపోతారు. మాస్టర్ అయిపోయిన వాళ్ళు క్లాస్ పంపించేస్తున్నారు. మా అయిపోయిన వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోండి. మెల్లగైంది కదా, ఇసరు మాకండమ్మా, మెల్లగైంది. అది అమ్మా ఇక్కడ ఫండ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోండి. అయిపోయిన వాళ్ళందరూ క్లాస్కి వెళ్ళాలి. నెక్స్ట్ కొద్దిమంది బాయ్స్ని పంపించరా కౌశియా. రద్దయిన నోట్లు ఇవి, ఈ మోడీ గారి నోట్లు ఇవి. అయిపోయారా? ఈరోజు మీరు అట్లా అనకూడదు ఇక. ఇలా వెళ్ళాలి. ఇట్రా ఇటేసి పేరు బ్యాటరీ అట్లా ఇలా లడ్డు 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 అడ్డు 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 చెట్టు కింద నుంచి పంటరా ఎటు నుంచి ఎడని చెప్పారు. రమేష్ గారు రండి. మన వాళ్ళు ఎవరు రారా? మీరు రండి, కిందకి రండి. నుంచో లైన్లో నుంచి అక్కడ అటు అటు రే ఆగరా, లైన్లో నుంచోరా. ఓపెన్ చేయండి, ఓపెన్ ఒక్కసారి రా అటువైపు నడవండి. చూపించండి. లైన్ చేయండి అక్కడ. కెమెరామెన్ రాజేంద్రతో గౌసియా. వాడితో పాటు ఉండాలా? మాస్టర్ ఇలా వచ్చేయండి, పట్టుకోండి ఏదో ఒకటి, పెన్స్ ఏదో ఒకటి పట్టుకోండి. మరి ఉపాధ్యాయులందరూ తరపున కూడా ఒక
1 డే బేసిక్ శాలరీ అండి. అంటే మన పాఠశాల తరఫున దాదాపు 1,65,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. అలాగే మన పాఠశాలలో సింగనగర్లో ఉంటూ వరద ముంపుకు గురైన కేవీఎండి పద్మజ గారికి మన ఉపాధ్యాయులందరి తరఫున విరాళం వసూలు చేసి 43,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వస్తువులన్నీ పోయాయి కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా మాకు తోచిన సహాయం మేము చేయడానికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కృషి చేసిన మా ఉపాధ్యాయులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఉందన్నమాట, అందుకు మీకు చూపిస్తున్నాం, లేకపోతే మీకు చూపించేవాళ్ళం కాదు. మీ వల్ల జరుగుతున్నటువంటి సహాయము మరి మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. అంటే మనము అందరితో పాటు కలిసి జీవిస్తాం, మానవుడు సంఘజీవి అంటాం. కాబట్టి సమాజంలో జరిగే మంచి చెడులకి సంతోషం వచ్చిందనుకోండి షేర్ చేసుకుంటాం కదా. ఎవరింటన్నా పెళ్ళిలో ఫంక్షన్ అయితే అందరం చక్కగా కొత్త బట్టలు వేసుకొని గబగబా వెళ్తాం కదా. అలాగే ఎవరింటన్నా బాగోపోతే వాళ్ళకి కూడా మనం చేయగలిగినటువంటి సహాయం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం మేడం. దాంట్లో భాగంగా మీరందరూ సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకసారి హెచ్ఎం మేడం చెప్తారు. మేడం తర్వాత మాస్టర్ మొత్తం కలిపి ఒకసారి తీస్తాను. విద్యార్థులందరికీ అభినందనలు. మరి మీ ఎఫర్ట్ చక్కగా మరి మీకు కనబడుతోంది కదా. ఇదంతా కూడా మీరు చేసిన శ్రమే మరి చక్కటి ఫలితాన్ని ఇచ్చింది. అంజలి లక్ష్మి ఎవరమ్మా? అంజలి లక్ష్మి, నువ్వు కూడా యువతలకు రా ఒకసారి. ఆ తర్వాత ఇప్పుడు మన 2 కార్లు అలాగే బండ్లో జక్కుల నెక్కలో అలాగే నిడమానూరు ఈ 2 ప్రదేశాలకు కూడా వెళ్ళి మరి వాళ్ళకి మనం పిల్లల ద్వారా మరి పరిశీలన చేసిన అన్ని అంశాలు కూడా ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి మరి చక్కగా మరలా తర్వాత పరిస్థితులన్నీ బాగుండాలని చెప్పి వాళ్ళకి మరి మన యొక్క సానుభూతి సహకారం అందించి వస్తాము. దీని అంతటికీ కూడా కారణం మీరే కాబట్టి మరి మీరే జాగ్రత్తగా పంపించాలి. ఓకేనా? మరి కార్లు వెళ్తాయి కదా, కార్లతో పాటు మీరు కూడా వచ్చి చక్కగా మరి సాగనంపితే ఇవి తీసుకొని ఇల్లు ఇచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. అలాగే స్కూల్లో 1-2 ఉన్నారు, వాళ్ళకి స్కూల్లోనే అందజేయబడతాయి. సాయంత్రం అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తారు, మరి మిగిలినవి స్కూల్లో ఇచ్చేస్తాం. స్కూల్లో ఉన్న వాళ్ళకి స్కూల్లోనే ఇచ్చేస్తాం. ఎందుకంటే రాన్పాడు వాళ్ళు ఒకటి ఎవరో ఉన్నారని చెప్పారు, వీళ్ళందరికీ కూడా స్కూల్లో ఇచ్చేస్తాం. మరి హ్యాపీయా మీరు? ఓకేనా? మరి ఇదంతా ఎవరి కష్టం? ఓకేనా? ఒకసారి గట్టిగా 3 చీస్ క్లాస్. మీరు మొత్తం అంతా కలిపి చేశాక చూద్దరు కానీ ఎంత బాగా వచ్చిందో, మీరు ఎంత బాగా చేశారో అన్నది అది చూస్తే మీకు తెలుస్తుంది మీరు ఎంత బాగా చేశారు అనేది. ఓకే, అలాగే ఇప్పుడు మన రమేష్ గారు ఊరికే వీళ్ళంతా చేసినందుకు మరి ఈసారి మనకు ఫస్ట్ ప్లేస్లో వచ్చేటట్టు కూడా చేద్దాం. ఓకేనా? అందరూ అలాగే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మరి హాకీ, రగ్బీ ఈ 2 గేమ్స్ కూడా కొత్తగా మన స్కూల్లో ప్రవేశపెడుతున్నారు. మరి మన స్కూల్ కమిటీ చైర్మన్ గారిని నేనేం చెప్తున్నా అంటే హాకీ స్టిక్స్ ఒక 24 కావాలి. అలాగే రగ్బీ బాల్స్ ఇవి కొంచెం ఎవరన్నా డొనేట్ చేసేవాళ్ళు ఉంటే చూసి వాళ్ళతో ఇప్పిస్తే మన 23, 24 నుంచి గేమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఆ లోపు మనకి స్టిక్స్ కనుక అందజేస్తే గేమ్స్ కూడా మరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ దాంట్లో ఆడి మన సత్తా ఏంటో చూపించడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఈరోజు ఇది కూడా కాస్త పర్సూ చేయండి. మీరు మనకి ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వాళ్ళ సేవలను మనం వినియోగించుకుందాం. థ్యాంక్ యూ. మన 7th, 8th గర్ల్స్ చేయొద్దండి.
తంతిలేనా నీళ్ళ ఇది దుర్గాప్రసాద్ వీడు వెళ్ళండి మేడం. టెన్త్ కదా టెన్త్ ఇద్దరు టెన్త్ ఒకలేమో 10th సి. ఇంకొక ఇల్లు ఏది డీటెయిల్స్ అందరూ వచ్చాక అడుగుదాం మేడం. ఓకే ఆ ఇల్లు అని చెప్పారు. మీ ఇల్లు ఎక్కడ వాడదా రిషినా రిషి కూడా ఉన్నారన్నారు. రండి మేడం. మేడం రండి. ఒకటి తీసుకోండి పదండి. వరదల్లో మరి ఎంతో ఇబ్బంది పడి మరి మా పిల్లల్ని స్కూల్కి పంపలేకపోయారు. మరి ఆ ఇబ్బందులన్నీ తొలగి ఇది నుంచి స్కూల్కి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పంపాలని మా పిల్లలు ఇచ్చిన సహాయం ఇది. ఎందుకంటే పిల్లలందరూ కూడా మీ అందరి మీద ప్రేమతో వసూలు చేసి మరి పిల్లలందరికీ కూడా స్టూడెంట్ కిట్లు ఇవ్వాలి, వరద ముంపులో గురైన వాళ్ళు అని చెప్పి వసూలు చేసి వాళ్ళ ప్రేమతో ఇచ్చిన కిట్లు ఇవన్నీ లోపల చూపించండి. ఇందాక అక్కడ తీశారు కదా ఓకే మాస్టర్ ఇందాక అది పట్టుకోండి. ఇది కూడా తలొకటి ఇవ్వండి. వీటి అందరం గ్రూప్ ఫోటోగా తీయించారు. పర్లేదు పర్లేదు. ఏం చేస్తున్నారమ్మా షేవింగ్ వీడు యాక్టివ్గానే ఉంటాడు. వరదకి బాగా ఇబ్బంది పడ్డారు. అవును మేడం, నేను కూడా వెళ్తాను లేదు ఓకే సామాన్లు అందుకే బాబుని స్కూల్ సోమవారం నుండి పంపిస్తావా? ఓకే అమ్మా. మరి మా పిల్లలందరూ కలిసి మీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా తోటి విద్యార్థులు అని చెప్పి మరి వాళ్ళే మనీ కలెక్ట్ చేసుకొని పిల్లలందరికీ కూడా స్టూడెంట్ కిట్లు చక్కగా అరేంజ్ చేసి నిత్యావసర సామాగ్రి అంతా అందులో ఉండేలాగా రమేష్ ఇందులో ఉండేలాగా పెట్టి మీకు అందిస్తున్నారమ్మా. మీ అబ్బాయి తొందరగా బడికి రావాలని కోరుకుంటున్నాను. సరే మేడం, మీ కష్టాలన్నీ మీకు దూరం అయ్యి చక్కగా మళ్ళీ మీరు అంతా కూడా సంతోషంగా ఉండాలని మా స్కూల్ తరఫున అందిస్తున్నాము. తగ్గినాయిరా నీళ్ళు. మా పిల్లలు కూడా విలువమ్మా. మినరల్ వాటర్ ఓకేనా? పూర్ణాజీ ఏది ఇంకో ధనశ్రీ ఏది మీకు వరదలో ఏం నష్టం జరిగింది ఏం చెప్పండి.
జంతువులన్నీ కొట్టుకుపోయాయా? ఓకే. ఇది కూడా మునిగిపోయింది పూర్తిగా. మీరు ఇక్కడికి వచ్చి కొద్దిగా పైకి వీలైతే నువ్వు 8th క్లాస్ 8th ఏ నువ్వు తల్లి 6th ఏ. మరి రేపటి నుంచి మంగళవారం నుంచి స్కూల్కి రండి. సర్పంచ్ గారి బ్రదర్ అంట చెప్పాను. కొంచెం పిల్లల్ని కాస్త సెంటర్ దాడి పంపించడానికి అరేంజ్ చేయండి. అక్కడ వాటర్ వస్తే మరి ఇబ్బంది కదా. కొంచెం ఆయనకి కూడా చెప్తాం, మీరు ఆయనతో కొంచెం టచ్లో ఉండండి. కాస్త పిల్లల్ని పంపిస్తామండి ఎట్లా మంగళవారం నుండి చూస్తాము అని చెప్పారు. మన స్కూల్ పిల్లలందరూ కూడా మరి మీకోసం స్టూడెంట్ కిట్స్ వాళ్ళే మనీ వేసుకొని స్టూడెంట్ కిట్స్ తయారు చేసి ఇవ్వడానికి కూడా వాళ్ళు వచ్చారు. మీ పిల్లలందరూ బాగా చదవాలని మరి చక్కగా మీరంతా కూడా మళ్ళీ కష్టాలని తొలగిపోయి చక్కగా పిల్లలందరూ స్కూల్కి వచ్చి బాగా చదువుకోవాలని కోరుకుంటూ మరి తప్పకుండా మీ పిల్లలతో కలిపే మా స్కూల్. నేను మళ్ళీ కబుర్ చేశాను అనసి నాకు ఏమా మీకేం నష్టం జరిగింది? ఎలా ఉన్నారు? పర్లేదా? వస్తువులు అన్నీ బాగానే ఉన్నాయా? పిల్లల్ని బడికి ఎప్పటి నుంచి పంపిస్తావు? సోమవారం బడిలేదు, మంగళవారం నుండి పంపించు. ఏ సెక్షన్లో నువ్వు? 9th ఏ. ఓకే. మరమ్మా మన స్కూల్ పిల్లల తరఫున మన పిల్లలందరూ కూడా మా తోటి పిల్లలు వరదలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిత్యావసర సామాగ్రి తయారు చేసి కిట్ లాగా తయారు చేసి ఇచ్చారమ్మా. మీరందరూ కూడా మరి వీటిని వాడుకొని చక్కగా సరే ఇవన్నీ కూడా మీ మీద ప్రేమతో మా పిల్లలు ఇచ్చారమ్మా. మీరు మా పిల్లలందరూ కూడా బాగా చదివించి స్కూల్కి రెగ్యులర్గా పంపించండి. రిషి అంటే ఎవరు లేరు అన్నారు. మీ పేరేనా? ఓకే ఓకే. మీరు రిషి అంతా కూడా వరదల్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పి రండి మాస్టర్ ఇబ్బంది పడుతున్నారు. ప్రేమతో మరి నిత్యావసర సరుకులు కిట్లుగా తయారు చేసి ఇప్పిస్తున్నారండి. మరి వాళ్ళు కూడా వచ్చారు అందుకే ఇవ్వడానికి. మీరంతా కూడా పిల్లలు చక్కగా స్కూల్కి బడికి రావాలని అలాగే మీ కష్టాలన్నీ తొలగిపోయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇస్తున్నాం. పిల్లల తరఫున వాళ్ళు అనుకొని మేడం ఎలా చేద్దామంటే ఓకే అమ్మా అని మేము కూడా ఎంకరేజ్ చేస్తాము. సో మంగళవారం నుండి బడికి పంపించాం. మంగళవారం వచ్చాను స్కూల్, సోమవారం స్కూల్. ఎందుకంటే హైట్లో ఉంది కదా. మా పాఠశాల పిల్లలందరూ వరద ముంపులో గురయ్యి బాధపడుతున్నారని చెప్పి మన పాఠశాల విద్యార్థులంతా కలిసి ఈ స్టూడెంట్ కిట్స్ నిత్యావసర వస్తువులు తయారు చేశారు. వీటన్నింటినీ కూడా మీరు వాడుకోండి. పిల్లలందరినీ కూడా మంగళవారం నుంచి బడికి పంపించండి. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మాకు ఒకసారి తెలియజేస్తే దానికి సరిపడా చర్యలు ఏమైనా కావాలో అవి చూస్తాం. ఓకే అమ్మా, మీకు అన్నీ అందుతున్నాయి కదా. మంగళవారం అది గవర్నమెంట్ ఉన్నారని చెప్పి ఇచ్చారు. ఇది పిల్లలు ఇచ్చింది. ఓకేనా, జాగ్రత్తగా శ్రద్ధగా చదువుకోవాలి. మంగళవారం నుంచి వచ్చి
ప్రేమ్ కుమారా మీది బాగా మునిగిపోయింది. మరి మాకు తెలియదు కదా, మీరు తెలియచేయాలి కదా, అదే వాడికి చెప్తున్నారు తెలియచేయాలి కదా. మరి ఇలా వరదలో బాధపడుతున్నారు కదమ్మా చెక్కున్న వాళ్ళందరూ కూడా. మీకోసం మన పాఠశాల విద్యార్థులంతా నిత్యావసర వస్తువులు కిట్లుగా తయారు చేసి పంచుతున్నాం అమ్మ. మన పిల్లలందరూ మరి మీ కష్టాలన్నీ తొలగిపోయి స్కూల్కి పంపించండి మంగళవారం నుంచి. సర్పంచ్ గారు తమ్ముడును సర్పంచ్ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళకి చెప్పండి. కాస్త సెంటర్ దాకా దింపుతారు. దింపితే మీరు వచ్చేది, పిల్లలు వచ్చేది. పిల్లల్ని బాగా చదివించండి, మంచి పేరు తీసుకురావాలి. పైన వేస్తారా? జాగ్రత్త పనులు మాస్టర్ పుస్తకాలు పైన వేసేస్తున్నారంట. మంచి పని. మీ ఇల్లారు ఇది ఈతలండి. ఏంట్రా ఇంట్లో తీసుకెళ్ళకుండా బయట పెట్టేస్తావా? వీడే అందరి ఇల్లు చూపించింది వీడే. బయటకు వచ్చేయండి స్పీడ్గా. మన స్కూల్ తరఫున మీరు వరదలో ఇబ్బందులు పడుతున్నారని పిల్లలందరూ కూడా చక్కగా నిత్యావసర వస్తువులన్నీ కూడా కిట్లుగా తయారు చేసి వరద బాధిత పిల్లలందరికీ తోటి విద్యార్థులు అందిస్తున్నారు. మన విద్యార్థులందరూ వీడైతే మొత్తం అన్ని వీడియో చూపించాడు. చెక్కుల లెక్కలంతా వీడియో చూపించాడు. మొత్తం కిట్లన్నీ పంచడానికి కూడా వీడియో వచ్చేసి వీడు పైగా 2 రోజుల నుంచి కూడా బడికి వస్తున్నాడు చక్కగా. అందుకు అభినందనలు. అదే అందుకని అమ్మాయి రాలేదు కానీ వీడు వస్తున్నాడు బడికి. నువ్వు కూడా బడికి రావాలిరా, మంగళవారం నుంచి బడికి వచ్చేయండి. మరి మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మన పాఠశాల తరఫున అందిస్తున్నాం. వెరీ నైస్. అంతే కదా, నాకు అలాంటి భేదాలు ఏం లేవు. కాదు మేడం, నవ్వుతా కంటాం మేము. మా స్టూడెంట్ కూతురు అంతేనా? మాస్టర్ వచ్చి ఏమవుతాడు కదా. మా మేడం మొత్తం అంతా ఇంకెవరైనా మిస్ అయ్యారా? వీడియో కూడా మరి మన పాఠశాల తరఫున మీ అందరికీ కూడా నిత్యావసర వస్తువుల కిట్ అందిస్తున్నాము. మరి మీరంతా కూడా ఈ కిట్ అందుకొని చక్కగా సంతోషంతో మంగళవారం నుండి పిల్లలు బడికి రావాలి. వరద ఇది కూడా తగ్గింది కాబట్టి మంగళవారం నుంచి కూడా పిల్లలందరినీ బడికి పంపించేయండి. వచ్చే రావాలి. తీస్తాను సార్. ఓకే. చేయండి మీరు కూడా. మా నిడమానూరు కట్ట ముంపుకు గురైంది కదా, మీరేమి ఇబ్బంది పడ్డారు? వరదల వల్ల
ఎన్ని అడుగులు నీళ్ళు వచ్చాయి? అంటే మనిషి లోతుకి వచ్చేది. మనిషి లోతుకి వచ్చేసాయి. ఎక్కడున్నారు మరి ఇప్పటి వరకు వేరే క్యాంపస్లో వేరే ఊరికి పంపించుకోవాలి. ఇవాళ వచ్చింది. మరి మన స్కూల్ పిల్లలు మన పాఠశాల తరఫున పిల్లలందరూ కూడా మీ అందరికీ సహాయం అందించడానికి నిత్యావసర కిట్లు తయారు చేసి ఇస్తున్నాం ఉన్న పాఠశాల తరఫున. మీరందరూ కూడా మరి పిల్లల్ని బాగా చదివించి రోజు స్కూల్కి పంపించండి. ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అంటే చదువు పరంగా మాకు తెలియజేయండి. మా కృషిక గౌతమ్ వాళ్ళ మదర్ మరి పిల్లలు నా వరకు మనకి స్కూల్ పాఠశాల పిల్లలు 5 ఉన్నారు. అంతేగా మరి మన పాఠశాల పిల్లలంతా కూడా మీకు వరద ముంపుకు గురైనందుకు గాను తమ సహాయాన్ని నిత్యావసర వస్తువులు టిప్పు ద్వారా అందిస్తారు. పిల్లల్ని చక్కగా బయట పంపించండి. అలాగే చక్కగా చదివించండి. పిల్లలు ఉన్నారు పరిస్థితులు అంతా కూడా మీ పరిస్థితి మరి మన పిల్లలంతా చదివించిపోయి మరి మీకు నిత్యావసరాల కిట్లు మన పాఠశాల పిల్లల్ని బాగా చదివించండి. రోజు అరే తొందర 271 ఓకే నెక్స్ట్ అక్కడ ఉండి రాజన్ అక్కడ నేను తీస్తున్నాను. మన పాఠశాల అందరూ కూడా కలిసి పిల్లల్ని బాగా చదివించండి. నేను మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నుంచోండి శర్మ గారు రైట్. కార్యక్రమం చాలా విజయవంతంగా ముగిసింది. మరి జక్కుల లెక్కలో అలాగే నిడమానూరు 2 చోట్ల కూడా మీరు తయారు చేసిన కిట్స్ ఇవ్వబడ్డాయి. వాళ్ళంతా కూడా ఎంతో సంతోషించారు. మన స్కూల్ నుండి మరి టీచర్స్ పిల్లలు అందరూ వచ్చి మరి మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు, మా పిల్లలకు పాఠాలు చెప్తున్నారు, మా ఊరు వచ్చారు అని చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. మరి వాళ్ళందరూ కూడా మంగళవారం నుంచి బడికి వస్తామని చెప్పారు. ఎలాగైనా పంపిస్తాం అని చెప్పారు. మరి వాళ్ళందరికీ కూడా అభినందనలు. అలాగే ఇప్పుడు మన స్కూల్లో వీడి పేరేంటి? సుష్మంత్ రామ్వార్పాడులో ఉంటాడు. 2 కాలువల హనుమాన్ నగర్లో ఉంటాడు. మరి వీళ్ళకు కూడా మరి మనిషి మునిగిపోయేంత నీళ్ళు వచ్చేసాయంట. ఇల్లు ఖాళీ చేసి వేరే చోట ఉంటున్నారు. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. వాళ్ళ ఫాదర్ వచ్చారు. మరి మీరు రండి, ఇలా రండి. మరి మన పాఠశాల తరఫున మరి మా పిల్లలేనండి వాళ్ళందరూ కూడా వరద బాధితులకు సహాయం చేద్దాం అనే మంచి హృదయంతో మా పిల్లలందరూ కూడా నిత్యావసరాల కిట్స్ తయారు చేసి మరి ఒక 20 కిట్స్ పిల్లలకు అందించడం జరుగుతుంది. మరి మీరు మీ అబ్బాయిని చక్కగా చదివిస్తూ పాఠశాలకు రోజు పంపిస్తూ వాడు అల్లరి చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మరి అంత దూరం నుంచి రావాలి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళడం, జాగ్రత్తగా రావడం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ పంపించండి. మరి మీ వరద ప్రభావం తగ్గిపోయి మీరంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి మీ కిట్ని ఇస్తున్నాం మీకు. రండి, ఇలా రండి.